ఒక చిన్న గ్రామంలో స్నోబాల్ అనే పెద్ద తెల్ల పిల్లి ఉండేది. స్నోబాల్ అతని మృదువైన బొచ్చు మరియు మృదువైన హృదయానికి ప్రసిద్ధి చెందింది. అతను దయగల వృద్ధురాలితో నివసించాడు. అతను ఎల్లప్పుడూ అతనికి బోధించాడు, దయ అనేది గొప్ప బహుమతి. ఒక చల్లని సాయంత్రం స్నోబాల్ గ్రామం చుట్టూ తన సాధారణ షికారు చేస్తున్నప్పుడు అతను ఒక చిన్న పక్షిని నేలపై కూర్చుని వణుకుతున్నట్లు గుర్తించాడు. పక్షి దాని రెక్కకు గాయమైంది మరియు దాని గూడుకు తిరిగి వెళ్ళలేకపోయింది. స్నోబాల్ సులభంగా పక్షిని విస్మరించి తన మార్గంలో వెళ్ళవచ్చు. కాని ఆ వృద్ధురాలు తనతో ఎప్పుడూ చెప్పేది అతనికి గుర్తుకు వచ్చింది. కాబట్టి స్నోబాల్ గతంలో నడవడానికి బదులుగా పక్షిని తన నోటిలో మెల్లగా ఎంచుకొని తన ఇంటి వెచ్చదనం వద్దకు తీసుకువెళ్ళింది. వృద్ధురాలు స్నోబాల్ చేసిన పనిని చూసి గర్వంగా నవ్వింది. కలిసి వారు చిన్న పక్షిని తిరిగి ఆరోగ్యవంతం చేశారు. కొద్ది రోజుల్లో ఆ పక్షి ఆకాశంలోకి ఎగురుతున్నట్లు ఆనందంతో కిలకిలారావాలు చేస్తూ మళ్లీ ఎగురుతోంది. మరుసటి రోజు ఉదయం స్నోబాల్ బయట ఏదో భిన్నంగా కనిపించింది. తోటలోని చెట్టు ఇప్పుడు పక్షులతో నిండిపోయింది. ఆనందంగా కిలకిలలాడుతోంది మరియు కృతజ్ఞత బహుమతిగా స్నోబాల్ కోసం విత్తనాలు మరియు బెర్రీలను వదిలివేసింది. మీరు దయతో ఉన్నప్పుడు దయ మీకు ఊహించని విధంగా తిరిగి వస్తుందని స్నోబాల్ తెలుసుకుంది. నీతి: దయ యొక్క చిన్న చర్య గొప్ప ప్రతిఫలాన్ని తెస్తుంది.